ఇండియాలో క్రెడిట్ కార్డు 3 lakh crores ఉన్నది. అండ్ కంప్లీట్ డిఫాల్టర్స్ అయితే 6,000 crores ఉన్నది. అండ్ ఈ డిఫాల్ట్ రేట్ అయితే 28% ఇయర్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో వీటిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే అండర్ 30 years ఉన్న ఎంప్లాయీస్ కానీ జెన్జీ స్టూడెంట్స్ వీళ్ళే ఉన్నారు. ఒకప్పుడు హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్స్ ఇలా మనం తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తున్న రీజన్స్ అన్ని చూసుకుంటే లైక్ లోన్ మనీతో ట్రిప్స్కి వెళ్ళడం, లేదా హెవీ ప్రైజెస్ ఉన్న మన యాక్సెసరీస్ కానీ వేరే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని దానికి ఈఎంఐస్ కలుగుతారు. ఇదంతా వాళ్ళు సొసైటీలో మంచి రిచ్ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం చేస్తున్నారు. దాని లోపల వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ఒక లోన్ ట్రాప్ లోపల పడిపోతున్నారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళు ఈఎంఐస్ కూడా పే చేయలేకపోతున్నారు. అండ్ రికవరీ ఏజెంట్స్తో చాలా మాటలు పడతారు అండ్ హెరాస్మెంట్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ చాలా అత్యవసర పరిస్థితుల్లో తప్ప లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేయకండి. స్లోగా మన ఎక్స్పెన్సెస్ని కట్ చేసుకొని ఒక మంచి ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కట్ చేసుకొని స్లోగా వాటిని ఎఫ్డీస్లో కానీ లేదా మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదొక మంచి వెల్త్ని జనరేట్ చేస్తుంది. బీ కేర్ఫుల్. ఇలాగ అతిగా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాండ్ టు రైట్.